మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు 30 సంవత్సరాలు అల్పెరగని పోరాటం చేయడం వల్ల గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వాళ్ళు రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేసుకోమని 2024 ఆగస్టు 1న తీర్పును ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని మాదిగలు విజయవంతంగా చేసుకుంటున్నాం ఈరోజు. కాబట్టి ఈ సందర్భంగా మన హైకోర్టు న్యాయవాది ప్రేమ్ కుమార్ గారు దీన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ బిల్ని కొన్ని సంవత్సరాలుగా మరి పోరాడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు. అలాగే దాన్ని సాధించడానికి ఎంతోమంది తమ శ్రమను కృషిగా పెట్టారు. ఎంతోమంది ఈ వర్గీకరణ బిల్లు రావాలని చెప్పి పోరాటం చేశారు. అందులో ఒకరు మందకృష్ణ మాదిగ గారు. వారు తమ బృందంతో చేసిన ఈ పోరాటంలో మరి 1 సంవత్సరం గతించి 2వ సంవత్సరం వారి ఎస్సీ వర్గీకరణలో తమ రాష్ట్రాలు అనువైనట్లుగా ఈ ఎస్సీ వర్గీకరణని చేసుకోవచ్చని చెప్పి సుప్రీంకోర్టులో తీర్పును తీసుకురావడానికి చాలా కృషి చేసినటువంటి మరి ఈ జాగ్రత్తలందరికీ కూడా పోరాటస్తులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ విజయోత్సవాల సందర్భంగా చిన్న కేక్ కూడా చేసుకుంటున్నాం. అదేవిధంగా మాది యువ నాయకులు కర్నూలు నాసర్ గారు కూడా మాట్లాడుతున్నారు. మరి పెద్దలో చెప్పినట్టు మాచర్ల యేసబు గారు ప్రేమన్నయ్య గారు చెప్పినటువంటి 30 సంవత్సరాలు జరిగిన పోరాటం మాది రిజర్వేషన్ కోసం మానేసి మందకృష్ణ మాదిగ గారు అధికారులు పోరాటం చేశారు. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి దాకా తీసుకెళ్ళి ఆయన కేంద్రాన్ని కూడా మెడలు వచ్చి మనకి మాది రిజర్వేషన్ పోరాటం చేయించి ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈ చిన్న కేక్ కటింగ్ ఏర్పాటు చెప్పలేదు. అదేవిధంగా మన తెలుగుబాబు చర్చ సంఘ పెద్దలు దుప్పటి మోహన్ కూడా మాట్లాడితే మన ఈ కార్యక్రమంలో పెద్దలు గూడూరు కోటేశ్వర రాజ్యాంగంలో ప్రేమ్ కుమార్ గారు కర్నూలు నాసర్ గారు కేక్ని కటింగ్ చేస్తారు. ముందుగా ఇక్కడ చేరి ఉన్న అందరికీ వందనాలండి. అయితే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు తను అల్పెరగని పోరాటం చేసి మన మాదిగ పోరాట సమితిని సాధించుకునేలాగా మనకి ఎన్నో సంవత్సరాల క్రితం ఇచ్చారు. ఇస్తే దాన్ని మళ్ళీ తర్వాత రద్దు చేయడం జరిగింది. అయితే తిరిగి మళ్ళీ దాన్ని ఇచ్చారు. అయితే రాష్ట్రాల వారీగా చేసుకోమని కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆ విధంగా జరుగుతుంది. అయితే దీన్ని హర్షించదగ్గ విషయం ఏంటంటే మేము యువకులుగా ఉన్నప్పుడు మాచర్ల యేసబు గారి నాయకత్వంలో మండల ఆఫీస్ దగ్గర కూర్చొని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కోసం నిరాదీక్షలు చేసిన చాలామంది ఉన్నారు మన గ్రామంలో. అప్పుడు వాళ్ళు అదేవిధంగా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతోమంది కృషి, ఎంతోమంది పట్టుదల, అన్ని గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరు దీని గురించి పోరాడిన వాళ్ళే. ప్రతి ఒక్కరిని బట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం అండి. మీరు కేక్ కట్ చేద్దాం. ప్రేమ్ కుమార్ గారు నాసర్ ఇద్దరు అది అదే నాసరు సార్ అది ఓపిక మాదైపోయింది. 30 ఏళ్ళ నుంచి తీసుకుంటూ వచ్చాం. మీరు యువకుడు ముందుంటే మీరే జాస్తి అది చాక్ పడి పద్దు కట్ చేసినా కానీ ఓట్లు కట్ చేసినట్టుగా అది పోయినసారి లాగా నాసరు ఫార్మాలిటీ గేట్లో అక్కడ తెరవలేదు. ఓకే మామగారికి చాక్లెట్ కేక్ పెట్టండి.
బాగుంటాయి అదే నాకు ఏం తీసుకున్నారు ఓకే పో, ఇట్లా పో. ఓకే డన్.